రాజమౌళి, ప్రభాస్ పేర్లు చెబితేనే వీరి మధ్య ఎంత స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుందో అని అందరూ అనుకుంటారు. ఒకే ఒక్క సినిమా కోసం వీరిద్దరూ ఏకంగా 5 సంవత్సరాలు కలిసి పనిచేశారు. వీరిద్దరికీ ఒకరంటే మరొకరిపై ఎంతో గౌరవం ఉంది. తన కోసం 5 సంవత్సరాల కెరీర్ త్యాగం చేసిన ప్రభాస్ను రాజమౌళి ఏకంగా పిచ్చోడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చెన్నైలో జరిగిన బాహుబలి 2 తమిళ్ వెర్షన్ ఆడియోలో రాజమౌళి మాట్లాడుతూ, బాహుబలి లాంటి సినిమాలను మళ్లీ తీయడం సాధ్యం కాదని, ప్రభాస్ లాంటి పిచ్చోడు ఉంటేనే ఇలాంటి సినిమాలు తీయడం సాధ్యమవుతుందని రాజమౌళి చెప్పాడు. ఇక బాహుబలి 2వ పార్ట్లోనూ రాజమౌళి కనిపిస్తారా అని అడిగితే, తొలి భాగంలో తాను చేసిన తప్పు అదేనని, మళ్ళీ అటువంటి తప్పు చేయనని తెలిపారు. అవార్డుల గురించి తాను సినిమాలు తీయనని, ఒకవేళ వస్తే సంతోషమేనని వ్యాఖ్యానించారు. రజనీకాంత్, శంకర్ సినిమా 2.0తో పోటీ గురించి ప్రశ్నించగా, ఇవి 2 వేర్వేరు నేపథ్యాలతో కూడిన చిత్రాలని, భారతీయ సినిమా ఖ్యాతిని పెంచే ఈ 2 దక్షిణాది నుంచి రావడం సంతోషకరమైన విషయమని రాజమౌళి చెప్పాడు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.